బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ముందుగా మేషరాశి నుంచి మొదలు పెడదామండి. మేషరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో పెద్ద మార్పులు అనేది ఈ ఇయర్ జరుగుతుంది. ఎలాంటి మార్పులు అంటే, ఫస్ట్ విషయం, మీ జాబ్లో ఒక అంబిగ్విటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాకా, ఈవెన్ టిల్ మే దాకా, మే 22 దాకానే మీకు ఇలా జరుగుతుందా, ఈ జాబ్ వర్కౌట్ అవుతుందా, ఇక్కడ ఉండాలా, వదిలేయాలా, లేదంటే కొత్తగా వెళ్ళి స్టార్ట్ చేయాలా, లేదు బయటికి వెళ్ళిపోవాలా, కొత్త జాబ్, అసలు ఈ ఫీల్డే వద్దు, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాను, లేదంటే బయటికి వెళ్ళి సెటిల్ అయిపోతాను, అసలు ఇక్కడే వద్దు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వెళ్తూ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, గురువు మారడం వల్ల June 2 వచ్చే మార్పు నెక్స్ట్ 1 yearకి సాలిడ్గా ఒక డిఫరెన్స్ ఇస్తుంది. దాంట్లో మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో స్పెసిఫికల్గా జాబ్ పరంగా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఓకే, జాబ్ వచ్చి విపరీతమైన చేంజ్. ఇన్ఫాక్ట్ ఫీల్డ్ ఏమి కూడా మీరు స్టేట్ చేసినా చాలా మంచిది. ఓకే, మోస్ట్లీ బయట ఊరికి వెళ్ళాలి. మీరు సొంత ఊరు, పుట్టిన ఊరు నుంచి బయట స్టేట్, బయట రాష్ట్రం, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇస్ ఇన్నెవిటబుల్. అలా వెళ్ళారు అంటే మీ లైఫ్లో జాబ్ పరంగా విపరీతమైన చేంజ్. 80% ఆఫ్ ద మేషరాశిలో పుట్టిన వాళ్ళు గ్యారంటీగా వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అదేలాగా 80% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మేషంలో ఉన్నాళ్ళో ఇక్కడ ఇండియాకి వచ్చి ఇక్కడ మీరు కొత్తగా వ్యవసాయం చేయడం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో మళ్ళీ కొత్తగా తీసుకురావడానికి ఛాన్సెస్. ఫార్మింగ్ వైపు రూట్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్గానిక్. అందుకని గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు మోడీ గారు ఫర్టిలైజర్ యూజ్ చేయొద్దని చెప్పారు. మరి లాజిక్ ఇంతే. ఇఫ్ యూ అబ్జర్వ్ ద లైన్స్ వెరీ కేర్ఫుల్లీ, ఇట్స్ ఆల్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ అస్ట్రాలజీ. ఇదే జరగబోతుంది అని మనకు ముందరే తెలుస్తుంది. సో అందుకని విల్ బి కమింగ్ బ్యాక్ టు ద రూట్స్. అదేలాగా ఇప్పుడు ఇల్లు కొనడం అనేది ఖాయం. మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చిన్న ఊరు, నూతి పక్కన ఇల్లు, లేదంటే రివర్ పక్కన ఇల్లు, లేదంటే సముద్రం పక్కన ఇల్లు, ఇలా ఇల్లు కొనడం అనేది గ్యారంటీ. దాంట్లో ఇండివిజువల్ హౌసెస్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ దెమ్. అందుకని ఇండ్లు కొనడం అనేది గ్యారంటీగా మీకు జరగడం అనేది దర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్, 100% జరుగుతుంది. అదేలాగా 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, కేసెస్ అండ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతా సరి అయిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా మెయిన్లీ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ అసలు 25 years గా మా హస్బెండ్ హౌస్ హస్బెండ్ గా ఉన్నారండి అని చెప్పినా ఈ విల్ స్టార్ట్ జనరేటింగ్ మనీ, ఈ విల్ స్టార్ట్ డూయింగ్. అంటే ఒక బేసిక్ చెప్తున్నాను, నాట్ టు డిగ్రేడ్, బట్ రియాలిటీ ఇలాంటి కేసు అసలు లేదు అన్న ఉంటే కూడా కొంతమందికి ఉంటారు. ఎవరైనా ఉన్నాయి. హౌస్ వైఫ్ అనేది మనం కామన్ గా మాట్లాడుతున్నాం. చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా మా ఆయన ఏం చేయడండి, నేనే ఎన్ని రోజులు కష్టపడాలి ఉన్నారు. అదేలాగా ఇప్పుడు హౌస్ వైఫ్ అనే సబ్జెక్టే మాట్లాడకూడదు. 80% పీపుల్ ఆర్ వర్కింగ్. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఈ అష్టమ స్థానానికి డైరెక్ట్ గా గురువు దృష్టి, అది ఉచ్చమైన దృష్టి ఉన్నప్పుడు హస్బెండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. హస్బెండ్స్ కి ఒకవేళ ఏదైనా నెగటివ్ గా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వేరే వేరే హ్యాబిట్స్ ఉన్నాయంటే ఆ హ్యాబిట్స్ నుంచి బయటికి వస్తారు. హస్బెండ్ ఒక ఫ్రెండ్స్ వల్ల మీ ఫ్యామిలీ చెడిపోతుంది అంటే అది దాంట్లో నుంచి వాళ్ళు గ్యారంటీగా బయటికి రావడం. మెషినరీ ఓరియంటెడ్ ఎనీ ఒక జాబ్ దొరికి దాంట్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడం. లార్జర్ మెషినరీ అని చెప్తాము. ఇప్పుడు కొంతమంది ట్రాక్టర్స్ డీలర్షిప్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది చూసారంటే లార్జ్ స్కేల్ మెషినరీ, ఇప్పుడు వ్యవసాయం సంబంధించిన ఏ మెషినరీ తీసుకున్నా అది పెద్దగా సెలెక్ట్ అవడం. 80% ఆఫ్ ద మేషరాశిలో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీట్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడి యొక్క స్థానానికి డైరెక్ట్ గురువు దృష్టి ఉంది. సో దాని యొక్క ఛాన్సెస్ వచ్చి ఎక్కువ. అంటే మీ నీట్ లో క్లియర్ చేయడం కానీ, సివిల్ సర్వీసెస్ లో క్లియర్ చేయడం కానీ. 80% ఆఫ్ ద మేషరాశి లో పుట్టిన వాళ్ళు ఈ ఇయర్ యూనిఫామ్స్ వేస్తారు. అంటే పోలీస్ యూనిఫామ్స్, IPSI, సివిల్ సర్వీస్ యూనిఫామ్స్, ఇట్లా లేదంటే విజిలెన్స్ లో కూర్చోవడం కానీ, సెక్రటేరియట్ లో జాబ్స్ దొరకడం కానీ, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. 10వ స్థానానికి డైరెక్ట్ గా మీకు గురువు దృష్టి ఉంది. అది ఉచ్చ భావంలో ఉన్న గురువు దృష్టి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అవుతుంది. మీ ఇంట్లో మీ లేడీస్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే మీ అత్త వల్ల ప్రాబ్లం ఉంది, మీ అమ్మ వల్ల ప్రాబ్లం ఉంది అంటే అది అట్లా సెటిల్ అయిపోతుంది. 10వ స్థానం అనేది బేసిక్ గా అమ్మాయి వాళ్ళ అమ్మ, అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ మీకు అత్త అవుతారు కదా. సో పెళ్లి చేసుకునే అమ్మాయికి బేసిక్లీ అలాంటి ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న ఇన్లాస్
బేస్డ్ ఇష్యూస్ అంతా క్లియర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ హెల్త్ లో విపరీతమైన ప్రాబ్లం ఉంది, నేనే పక్క నుండి చూసుకుంటున్నాను, ఇట్స్ బీన్ క్వైట్ లాంగ్ టైం, నా లైఫే లేదు అన్న పరిస్థితిలో వాళ్ళ హెల్త్ చేంజ్ అవ్వడమో లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావడము ఇలా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దైవ అనుగ్రహం జాతకానికి చాలా ఎక్కువ ఉంది. దైవాధీనం అని చెప్తాం కదా, అది విపరీతంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళు బ్యాంక్స్ లో మీరు ప్లాన్ చేయాలి. ఇప్పుడు చాలా మంది IBPS రాశారంటే బ్యాంక్ ఉద్యోగులుగా గ్యారంటీగా మేషంలో పుట్టిన వాళ్ళు మారుతారు. ఏంటి, ఇంటి పరంగా మీ ఫ్యామిలీ పరంగా మీ ఫ్యామిలీలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. ఎందుకంటే 12th భావంలో అంటే వ్యయస్థానంలో శని ఉన్నప్పుడు మోస్ట్లీ అవుట్ ఆఫ్ సర్వీసే మీరు. ఇంటి నుంచి బయటికి వెళ్ళడం, ఆఫ్ షోర్కి వెళ్ళడం, డెప్యుటేషన్ వరకు మీరు ట్రావెల్ చేస్తూ ఉండడం, లేదంటే ఇక్కడ ట్రై చేసినా అక్కడ ఇంకో చోటకి వెళ్ళడం, ఇలాగ తిరిగే ఇది ఎక్కువగా ఉంటుంది. అదేలాగే హెల్త్ చూసుకోవాలి. బేసిక్ గా నిద్ర సరిగా రాదు, పాదం సంబంధించిన ఇష్యూస్ వస్తుంది ఇంట్లో. ఇలాంటి విషయాలు మెయిన్ గా మేషంలో పుట్టిన వాళ్ళు లేడీస్ అయితే చెస్ట్, బ్రెస్ట్, బ్యాక్ ఈ 3 విషయాలు చూసుకోవాలి. జెంట్స్ అయితే పల్మనాలజీ అంటే లంగ్స్ పరంగా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే కొంతమందికి లిపోమా లాగా రావాలి, కొంతమందికి లంగ్స్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చి అది కంటిన్యూస్ గా దగ్గుతా ఉంటారు, ఆ ఇన్ఫెక్షన్ క్యూరే అవ్వదు. అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మీ ఇంట్లో చెక్ చేసుకోవాలి. బికాస్ లంగ్స్ అంటే ఎయిర్ అంటే 100% కాంపౌండింగ్. సో అందుకని మీ ఇంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎయిర్ చెక్ చేసుకోవడం, ప్యూరిఫైయర్స్ యూస్ చేసుకోవడం, గురు అంటే ప్యూర్ గా ఉండడం, అంతే ప్యూరిఫైయర్స్ మీరు ఇంట్లో యూస్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ మనం ఎవరు చెప్పరు. మీరు చేసే చేంజ్ వచ్చి మీ హెల్త్ లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్, చాలా చిన్న. అదే మరి అందరు ఇంట్లో గ్యారంటీ వచ్చి పశువు యొక్క నెయ్యి యూస్ చేయాలి, మీ ఆవు నెయ్యి యూస్ చేయాలి. ఏంటంటే మేషంలో ఉన్న వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది. మీ ఇంట్లో ఒకటే విషయం, 4వ భావంలో గురు ఉచ్చబలం అయినప్పుడు మీ ఫ్యామిలీలో మీ పిల్లల పరంగా మీరు చాలా డిసిప్లిన్ గా ఉండాలి అని కొంచెం పుష్ చేస్తారు. అది మాత్రం మీరు చూసుకుంటే చాలు, పిల్లలు బాగా సెటిల్ అవుతారు. బట్ ఎక్స్ట్రీమ్ గా వాళ్ళకి ప్రెషర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. 80% ఆఫ్ ద మేషంలో పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళ పిల్లలు బయటికి వెళ్తారు, అంటే ఆఫ్ షోర్ వెళ్ళడం, చదువు కోసం వెళ్ళడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. సో ఎలా చూసినా నేను ఒక కమర్షియల్ బడ్జెట్ ఫిలిం లాగానే ఈ మేషంలో పుట్టిన వాళ్ళకి చూస్తున్నాను. అంటే దే హ్యావ్ ఎ హ్యూజ్ గ్రోత్ ఇన్ కమర్షియాలిటీస్, వెరస్ ఫ్యామిలీ పరంగా సంతోషం పరంగా కొంచెం తక్కువ ఉంది అనేది. అప్పుడు పర్సెంటేజ్ వైజ్ గా బేరీ చేయాల్సి వస్తే హ్యాపీనెస్ ని ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి బేరీ చేయొచ్చు? 70% హ్యాపీనెస్, 95% కమర్షియల్, అలా మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, సో డబ్బు ఉంటే హ్యాపీనెస్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఐ షుడ్ నాట్ సే బట్ డబ్బు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. కానీ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సో వీళ్ళకి మేషరాశి వారికి ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు సార్? నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్, మేషంలో ఎవరు పుట్టినా సరే జీవ నదులు అని చెప్తాం. ఐ థింక్ దర్ ఇస్ అ పుష్కరం కమింగ్ అప్ ఇన్ ఆంధ్ర. అవునండి, అంటే గోదావరి పుష్కరం ఉంది అనుకుంటా. గోదావరి పుష్కరంలో స్నానం చేయడం. లేదు ఆ టైం చాలా కష్టం, వీక్ గా ఉంది అంటే మీరు ఏం చేయాలి, తుంగభద్ర నదికి మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు. స్నానం చేసి అక్కడ ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం, ఆ పాదాన్ని దర్శనం చేసుకొని రావడం, పాసిబ్లీ థర్స్డే గురువారం రోజు వెళ్ళి దర్శనం చేసి రావడం, విపరీతమైన మార్పులు గ్యారంటీగా జరుగుతుంది. లేదు సార్ నేను ఇటు సైడ్ ఉన్నాను అన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ గోదావరి నది తీరంలో ఉన్న స్వామిని, ఏదైనా రాముడు గుడి, మీన భద్రాచలం లాగా మీరు దర్శనం చేసుకున్నారు అంటే మేషరాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్ ఈ ఇయర్ గ్యారంటీగా జరుగుతుంది. బీ హ్యాపీ. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. గురుగారు, మరి మేషరాశికి ఎలా ఉంది జూలై మాసం తెలుసుకుందాం. దాదాపు ఈ మాసంలో పూర్తి స్థాయి అదృష్టవంతమైనటువంటి రాశి అంటే మేషరాశి వారి, పూర్తి స్థాయిలో. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం కానివ్వండి, గురుగ్రహ సంచారం కానివ్వండి, ఈ రెండు కూడా వీరికి అద్భుత యోగాన్ని ఇస్తాయి. ఎందుకంటే మేషరాశి వారికి చాలా మంది అంటారు చతుర్థంలో గురుడు కదా అంటారు. గృహయోగాన్ని ఇస్తాడుగా, అప్పిస్తాడు, అప్పు చేయిస్తాడు, కానీ గృహాన్ని కలిగిస్తాడు. అంటే బాగా లాజిక్ గుర్తుపెట్టుకోండి, జాతకంలో శని బాగా ఉన్నాడు ఖర్చు ఎక్కువైపోద్ది అని చెప్తారు. గురుబలంగా ఉన్నప్పుడు బాగా ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్కువ ఉందని చెప్పి నాలాంటి చెప్తాడు. ఏముందండి 1, 2, 3, 4 చతుర్థంలో గురుడు అండి ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ నాలాంటి వాళ్ళు చెప్తారంటే అవునండి ఖర్చు ఉంటుందండి, ఒక ఇల్లు కొంటారండి,
మరి. ఎందుకంటే ఖర్చు ఎందుకు అవుతుంది, ఈఎంఐ కట్టాలి కదండి, రెగ్యులర్గా వచ్చేటువంటి ఖర్చుకు ఒక యాడ్ అయింది కదండి, 35,000 40,000 50 లక్షలు కొంటే 50,000 యాడ్ అయినట్టే కదా, మరి. ఖర్చు అవుతుంటుంది. పైగా అసెట్ కదా గురుగారు. అసెట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, మనకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోయిన తర్వాత అసెట్ దొరుకుతుంది. లేదనుకోండి ఏదైనా స్థలం ఉంది, మనకి ఒక 4 లక్షల రూపాయల స్థలం ఉంది, గవర్నమెంట్ వాళ్ళది, నెలకు స్కీమ్ కింద కట్టండి, నెలకు 5,000 కడితే మీకు 4 ఏళ్లలో మీకు సొంతం అయిపోద్దని చెప్పారు. నాలంటూ చెప్తాడు, ఏమంటే ఈ 4 నెలల్లో మీకు గురుబలం లేదు కానీ ఖర్చు అవుతుంది అని చెప్పగానే, ఇంత ఖర్చు చెప్పాడు, కిరణ్ శర్మ బాగుంటుంది అనుకుంటే, లాటరీ వస్తుంది అనుకుంటే ఖర్చు పెట్టాడని వాళ్ళు బాధపడుతున్నా, ఈ రకమైనటువంటి భావన సరికి ఏంటో కిరణ్ శర్మ ఖర్చు అన్నాడు, ఇది దరిద్రం నా మీద పడింది, ఏదో భూమి అంట మా ఆవిడ వచ్చింది అడిగింది కట్టేస్తున్నా, చచ్చిపోతున్నా కట్టడానికి అని చెప్పేసి వాడు అనుకున్నా. 2 ఏళ్ల తర్వాత గురుడు ఏకాదశిలోకి వచ్చేసరికి, అబ్బా ఆ రోజు కిరణ్ శర్మ చెప్పాడు రా, బాగా చెప్పాడు, ఈరోజు అప్పుడు 4 లక్షలకి ఇల్లు ఉన్న ఈ స్థలం ఇప్పుడు 9 లక్షలు ఉందిరా, అమ్మయ్య దేవుడు చల్లగా చూశాడు. అంటే నీ గ్రహ సంచారం యొక్క యోగం అనేది ఖర్చునే కలిగిస్తుంది. అంటే నీ పాపకర్మని ఈ రకంగా అనుకూలతగా మలుస్తుంది, అంటే శుభగ్రహాలు ఉన్నప్పుడు. అదే శని ఉన్నాడు అనుకోండి, మీరు మంచిగా చెప్పేది కూడా వినరు, అంటే ఇల్లు అట్లాంటి కొనకండి జాగ్రత్త అని చెప్పిన వినాడు. వీడు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు, మంచిగా బ్రహ్మాండంగా మొత్తం పేమెంట్ అయిపోతుంది, ఇద్దరు వస్తారు, రిజిస్టర్ గారు చూస్తారు, అంటే పిచ్చి పిచ్చిగా ఉంది మీకు ఏమన్నా, డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నది ఆల్రెడీ రిజిస్టర్డ్, ఇది పక్క పడేసి వీడు కట్టింది 50 లక్షలు, డబుల్ రిజిస్ట్రేషన్కి వచ్చేస్తాడు. మరి ఏమో అప్పుడే చెప్పాడు కిరణ్ శర్మ కాడు కొనొద్దన్నాడు, అనవసరంగా కొన్నాను అంటే, నేను చెప్తుంది అవుతుందని చెప్పడం కాదు, అలా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, మాతృ సౌఖ్యం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ధి పొందిన అవకాశం ఉన్నాయి. వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల కూడా మంచి ధనప్రాప్తి ఉంటుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మీరు తప్పకుండా చేయవచ్చు. విదేశాలకు కూడా మంచి అనుకూలత ఉంటుంది. విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళగలిగే అవకాశం, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తాతలానో లేదా ఇంకొక మామలానో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించే అవకాశం పర్లేదు, తప్పకుండా మనకి వచ్చి మళ్ళీ వీసా వెళ్ళిపోగలిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. వీసా సౌలభ్యం బాగుంటుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది, తప్పకుండా ఈ మాసంలో శుభవార్త వినడం ఖాయం. ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదా ఇట్లాంటి అమ్మాయిలకి శాలరీ హైక్ అవ్వచ్చు, అంటే ఇప్పటికి ఉన్నటువంటి 70,000 కాస్త 1,00,000 రూపాయలు అవ్వచ్చు. అలాంటి యోగం కలిగే అవకాశం అందరికీ ఉంటుంది. ఇలా ఈ అమ్మాయికి లాగా అందరికీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఆ యోగం మాత్రం కనబడుతుంది. సంతాన యోగం కూడా ఉంటుంది. అలాగే విదేశాన్ని ఉంటుంది. విదేశాలు కూడా శ్రీనివాసం, అంటే శ్రీనివాసం అంటే 2 రకాలు. ఒకటి గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు, రెండవది హౌస్, సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం, అక్కడ ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. తప్పకుండా వీరికి అచ్చొచ్చే అవకాశాలు జూలై మాసంలో బాగా కనబడుతున్నాయి. అలాగే కొంతమంది ఎవరైనా డాక్టర్లు అంటూ వచ్చేసి, లేదండి మీకు మీ అమ్మగారికి కొద్దిగా క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంది, కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, కొద్ది జాగ్రత్త చూసుకోవాలి అని ఏదో చెప్పినా, ఈ మాసంలోకి వచ్చేసరికి ఎవరైతే చెప్పింది మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని బ్రహ్మాండంగా ఉంది, అడ్వాన్స్ స్టేజ్ ఎక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ అమ్మ క్లియర్ అయిపోయింది, 2 మాత్రలు వేసుకోండి అసలే అంటే ఎక్కడికో పోతునుకున్న ప్రాణం మళ్ళీ 60 ఏళ్ల వరకు మళ్ళీ జీవించగలిగే యోగాన్ని కలిగిస్తుంది. అంటే కొన్ని అలా ఊహించినటువంటి సీనియర్ డాక్టర్ చూడడం వల్లనో అలాంటి ఒక మంచి సంఘటనలు జరిగే అవకాశం కూడా, అంటే మాతృ సౌఖ్యం పొందుకునే అవకాశం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, వివాహ యోగ్యత పొందుకోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, అలాగే సిమెంటు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, లేదా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్నది సాధించేటువంటి శుభయోగం అనేది స్పష్టంగా పడుతుంది. పితృ సంబంధ వ్యక్తుల నుంచి కూడా ఏదైనా ఆస్తి కానీ లేదా శుభవార్త వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కొంతమందికి IVF ద్వారా సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, వారికి కూడా తప్పకుండా కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. గొప్ప ఈవెంట్స్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతుందని చెప్పొచ్చు. మనం ఎక్కడ హెచ్చరికలు లేవు గురుగారు, అంతా మంచిగా ఉంది. అంటే ఒకటి నాన్న గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట అన్ని రోజులు బాగుంటుంది కనుక్కోవాలి. రోజులో ఉంది, సపోజ్ నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను సరే మా ఇంట్లో చిన్న పని అడావుడు పని ఉంది, ఆ పని బయటకు వెళ్తున్నాను. నేను శుభ్రంగా పొద్దున అభిషేకం చేసుకున్నా, మంచి బ్రహ్మాండం స్టార్ట్ అవుతున్నా, అంత బ్రహ్మాండం ఉంది. కడప దగ్గరికి వచ్చేసరికి కాలు స్లిప్ అయి ఆ రాయి ఎడ్జ్ తగిలింది నాకు, అది లోతు కుచ్చుకుపోయింది. అది చూడడానికి చిన్న గాయం కానీ చెప్పులు వేసుకొని నడుస్తుంటే నరకం కనబడుతుంది నాకు. గత 2 రోజుల నుంచి ఆ ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అంటే ఇది పెయిన్ కాదా? పెయినే. సరిగ్గా పరిగెత్తలేను, సరిగ్గా గేరే రాదు,
అంటే అనేక రకాల ఉంటే నాకు సో ఇదొక సమస్య కావచ్చు. సో తీరా మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఆ పనిలో చివరికి వెళ్ళినప్పుడు అబ్బా కిరణ్ సార్ ఒక అరగంట ముందు వచ్చుంటే అయిపోయిందండి, మీకు నెఫ్ట్ ఇప్పుడే అయిపోయిందండి, ఇప్పుడే బ్యాంక్ అయిపోయింది 4 o'clock, జస్ట్ 10 minutes నెఫ్ట్ చేసేవాడిని నేను, నాకు అర్జెంట్ నెఫ్ట్ ఒకటి కట్టాలి అంటే అదే మన బ్యాంకింగ్లోంచి ₹1,00,000 ఒకటి పంపించాలి, లాస్ట్ డేట్ ఇవ్వాలి, నాకు నా కర్మ కొద్ది అది కాదు. డబ్బులు ఉంటాయి అకౌంట్లో, ఆ డబ్బులు ఉన్నాయి, వేసేగల శక్తి ఉంది. పోనీ ఫోన్లో చేసుకోవచ్చు కదంటే ఫోన్లో 50,000 వెళ్తున్నాయి, మొత్తం వెళ్ళట్లేవు కాబట్టి బ్యాంక్ వెళ్ళాం, జస్ట్ గురుగారు తప్పు అనుకోకండి 10 minutes ముందు చేసేవాడిని అండి, ఏం చేద్దాము. ఇలాంటి అవమానాలు జరిగే అవకాశం. సోదరుల మధ్య పొద్దున బాగుంటారు, సాయంత్రం పెళ్ళాల వలన ఇంకోటి వలన అన్నదమ్ముల మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం, అంటే ఇలాంటి సంఘటన జరిగే అవకాశం మన పాపకర్మ. నీకు జ్యోతిష్య శాస్త్రంలో మీకు గోచార ఫలితం బాగుంది అంటే నాన్న ఈ నెల బాగుంది, కంఫర్టబుల్గా ఉంటావు. ఆ కిరణ్ శర్మ 30 days బాగుంటున్నాడు, నాకు మంగళవారం నాడు నాకు దెబ్బ తగిలింది, నువ్వు కుక్కనోడు గుద్దమన్నాడు రా పోయి, కుక్క మీద రాయవడేమన్నా నేను పెంట మీద రాయ ఎందుకు వేసావు, అది మన మీద పడుతుంది. అది స్వయంకృత అపరాధం, ఆ టైంలో వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రభావం. సో దిస్ ఇండికేషన్, నేను ఇస్తున్న ఇండికేషన్, నాన్న ఇది ఈ నెల మొత్తం బాగుంది, మంచి పనులు చేయగలుగుతావు, ధైర్యంగా ఉండు, బీ ప్రాక్టికల్, బీ పర్ఫెక్ట్, సైకలాజికల్గా బలంగా ఉన్నావు, ఆస్ట్రాలజికల్గా బాగుంది, గో హెడ్. మరి అని చెప్పేసి నా దొంగోడు వచ్చేసి కిరణ్ శర్మ చెప్పాడని చెప్పేసి కెనరా బ్యాంక్ దొంగతనం చెప్తాంటే ఒప్పుకుంటాడా? కానీ సాధ్యం కాదు కదా. సో కాబట్టి ఏ పనికి మంచిది ఏ పని చెడ్డది అనే విషయాన్ని మనం దాన్ని అంచనా వేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ బాగుంటుంది తప్ప పొలం అంటూ బాగుందనగానే మనం గుడ్డెది చేయబడ్డట్టుగా మనం అలా వెళ్ళి చేయకూడదు. అంటే జాతకం మాత్రం బాగుంది, ఏది సమంజసం, ఏది సద్వినియోగం చేసుకోవాలి, ఏది సమయము ఏది అసమయము, ఇవన్నీ మనం వేరు చేసుకుంటే తప్పకుండా ఈ మాసం మొత్తం ఏ లోటు లేకుండా, హెచ్చరిక లేకుండా అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరం అంటారా? ఇప్పుడు జాతకం బాగున్న రెమెడీస్ ఎందుకు, కానీ అందరికీ రెమెడీస్ అవసరమే. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, భగవద్గీత శ్లోకాలు పారాయణ చేసుకోవడం ఎప్పుడు ఉత్తమం. మీకు నచ్చిన అధ్యాయాన్ని ఈ నెల మొత్తం కూడా ఒక అధ్యాయాన్ని పారాయణ చేయండి, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా వల్ల ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పొందుకున్నా దాని నుంచి బయటపడడానికి అవకాశం బలంగా ఉంటుంది చెప్పవచ్చు. సురేష్ బాబు గారు, మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మేషరాశి ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చండి. మనకి ఇందులో ఉన్న నక్షత్రాలు, నామ నక్షత్రాలు చూసుకొని ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇందులో చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. పేరు బలంగా చూసుకుంటే చూ, చేచో, లాలి, లూలో ఆ అన్న లెటర్స్ కూడా ఇందులో ఉంటారండి. ఆదిలక్ష్మి ఎవరికైనా పేరు ఉంటే, ఆదిమ పూర్వకాలం వెరీ ఫేమస్ పేర్లు అనమాట, వాళ్ళంతా కూడా మేషరాశిలో ఉంటారు. ఆ పేర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. గ్రేట్ మనదర్ ఉన్నారు అనమాట, ఆ ఊళ్ళో ఆ పేర్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కుటుంబాన్ని చాలా స్ట్రాంగ్ గా నడుపుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చిన్న చిన్న ఏమంటారు కష్టాలకి దుఃఖాలకి పొంగిపోరు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆదిమ్మ, ఆది మనిషి, ఆదిలక్ష్మి చాలా మంది ఉంటారు అనమాట. అఫ్కోర్స్ ఈ పేర్లు ఇప్పుడు మోటైపోయినాయి, ఇంకా రకరకాలు పెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళకి సూర్య భగవానుడు వల్ల మానహాని, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రొఫెషనల్ లో బాగుంటుంది. రెండో విధంగా బుధుడు వచ్చినప్పుడు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. తర్వాత శుక్రుడు వల్ల పుత్ర లబ్ధి, ఓవరాల్ గా గ్రోత్ అంతా బాగుంటుంది. బుధుడు వల్ల వచ్చేటప్పటికి కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళది ఒక రకంగా 70% బాగుంది, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా సూర్యుడు 4వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అండి. ఒక యాంగిల్లో ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది, అధికారం బాగుంటుంది, డిజైర్డ్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండో యాంగిల్లో చూసుకుంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గృహ ఛిద్రం అంటారు అనమాట. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్యహాని భోజనం ప్రయాణకాల విఘ్నమాప్నోతి చతుర్దయ రవి సంయుతే అని చెప్తారు. అంటే ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తాయంట, భోజనం టయానికి తినరంట, ఇంట్లో అసౌకర్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనసులో ఏదో ఒక దిగులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా ఏదో ఒక విషయం గురించి. బట్ ఆన్ ది అదర్ సైడ్ ప్రొఫెషనల్ చాలా బాగుంటారు. ఇన్ ద సేమ్ వే కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళు వచ్చేసి ఈ ప్రోగ్రాంలు ఆ ప్రోగ్రాంలు పెట్టి వీళ్ళని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మంచోళ్ళు అంటే కాదు, వేస్ట్ పీపుల్ అనమాట, వచ్చేసి వీళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే కార్యం అనేది తొందరగా నెరవేరదు, ఆటంకాలతో కూడి నెరవేరుతూ ఉంటుంది. రెండోది ఫియరు, ధనం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా బుధుడు వీళ్ళకి అగైన్ 3వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. బుధుడు కూడా ఇక్కడికి ఏమవుతుందంటే శత్రువుల వల్ల భయం కలుగుతుంది, కొంచెం ఆ వస్తువులు చిన్న చిన్న వస్తువులు మర్చిపోవటం, రాంగ్ ట్రాన్సాక్షన్లు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి, లేదంటే మాట కటువుగా మాట్లాడి
వేరే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్. అయితే అగైన్ శుక్రుడు 100% బాగా పర్ఫెక్ట్గా హెల్ప్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం అంటారు. సో 5వ స్థానంలో శుభగ్రహం ఉంటే 5వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు. అక్కడ శుక్రుడు ఉండటం, లక్ష్మీ స్థానంలో అగైన్ శుక్రాచార్యుడు ఉండటం ఇంకా చాలా శ్రేయస్సు శుభకరం అని చెప్తారనమాట. ఏ విధంగా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారు, దాసీ జన భృత్య లాభ నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్యాభివృద్ధి అభీష్ట సిద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏంటి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కింద ఫాలోవర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ, సబార్డినేట్స్, మెయిడ్స్ ఎవరైనా ఉంటే వీళ్ళ మాటను చక్కగా ఫాలో అవుతారు. లేడీస్కి అయితే వెరీ హ్యాపీ, మెయిడ్స్ అయితే ఎవరు లీవ్ బెటర్ ఈ సమయంలో, ఎందుకంటే ఎక్కువ వచ్చేసి తయారు చేస్తారు. రెండోది నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం తింటూ ఉంటారు. ధనం వల్ల ధాన్యం వల్ల నెరవేరుతుంది. మెయిన్ ఇప్పటి వరకు వాళ్ళకి ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఆ పెండింగ్ పనులన్నీ నెరవేరుతూ ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి కోఆపరేషన్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. సో ఒక రకంగా చూడాలనుకుంటే ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు, బుధుడు కొంచెం అటు ఇటుగా ఉన్నారు, మిగతా 2 గ్రహాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పర్సెంటేజ్ చూస్తే 60 to 70% వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. నాట్ బ్యాడ్. అయితే మరి నక్షత్రాల ప్రకారం అండి, నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. టోటల్ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే కలహము, భయము, బంధనము. అంటే ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటారు, సిచ్యువేషన్ బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే క్లారిటీ ఉండదు. ఏదో కొత్త ఆఫర్స్ వస్తుంది, ఏదో జరుగుతూ ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి, ఏంటి, యుఎస్లో ఉందామా, ఇండియాలో ఉందామా, లేదంటే జాబ్ కొత్త ఆఫర్ వచ్చింది, అసలు ఉందామా, వెళ్దామా, ఎలా అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా భయపడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా సేమ్ వే భరణి నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి అశ్వినితో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటుంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. అగైన్ ఇందాక చెప్పుకున్న విధంగా వీళ్ళకి కూడాను బంధనము, గొడవలు, అనవసరంగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ చక్కగా చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయేసి నిలబడుతూ ఉంటారు. వీళ్ళకి కూడాను ధనలాభం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏమని చెప్తారంటే ఏదో ఇంత ముందు చేస్తున్న ఒక పని ఉంటే ఆ పని అంతటితో ఆగిపోతుందండి, స్టాప్ కదండి, ముందుకు పోదు, అంతటితో ఫుల్ స్టాప్ అనమాట. తద్వారా వీళ్ళకి భయము, గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి గమనించుకొని కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేస్తుంటే చక్కగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, రాంగ్ డెసిషన్ తీసుకొని తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్లాన్ బి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్. సో మరి వీరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? రెమెడీస్ చూసుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు అన్నట్టు, అంటే కుజగ్రహానికి ఏమంటారు, జపాలు, దానాలు, తర్పణ హోమాలు అంటారు. ఇది చిన్న ప్రొసీజర్, ఎందుకంటే కుజగ్రహానికి మంత్రం కూడా చాలా చిన్న మంత్రం, చాలా ఫాస్ట్గా అవుతుంది. చక్కగా ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఏ బ్రాహ్మణుని అడిగినా కానీ చేయమంటే చేసేస్తారు. వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ రెమెడీ చేసుకోవాలనుకుంటే క్షేత్ర పాలకులు అని ఉంటారు. అంటే వాళ్ళ నివాసం ఉంటున్న దగ్గరలో గ్రామ దేవతలు కానీ, ఆ ఏరియాకు సంబంధించిన దేవతలు ఉంటారు, వాళ్ళని పూజ చేయటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి నాగుల కట్ట, లేదంటే అశ్వత్ కట్ట అంటారు, చాలా పాపులర్. చాలా సింపుల్ రెమెడీ. అక్కడికి వెళ్ళిపోయేసి కొంచెం అభిషేకం చేసి మనకు వీలైతే ఒక చిన్న పూజ చేయగలిగితే దోషాలని పోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఎవరికైనా జాబ్ మనం చెప్పుకుంటున్నాం కదండి, ఏదో ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాని కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే చక్కగా ఉంటుంది. మరి ద్వాదశ రాశుల వారు కూడా కామన్గా చేసుకునే దగ్గర రెమెడీస్ ఏమైనా ఉంటే సూచిస్తారండి? సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అంటేనండి, ఇవి నేను రీసెంట్గా మన గురువు మారిన తర్వాత కొంతమంది కామెంట్స్, తర్వాత ఇవి మీమ్స్ ఇన్స్టాలో వస్తుంటాయి కదండి, ఫన్నీగా పెడుతున్నారు. ఎవరో చెప్పారు జూన్ 2 తర్వాత బాగుంటుంది, నాకేం జరగలేదు, అలా ఫన్నీగా పెడుతూ ఉంటారు అనమాట. ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం చెప్పుకునేది గోచార ఫలితాలు, దీని యొక్క ప్రభావం ఓన్లీ 30% మాత్రమే ఉంటుందని గమనించుకోవచ్చు. చాలా మంది అంటారు అయ్యో తమ్మునేళ్ళు ఎగ్జాగరేషన్ చేసి పెడుతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం, గమనించుకోండి. బట్ ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జాతక చక్రం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరైతే నేను రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే, ఏజ్ గ్రూప్ 40 years +or- 5 years, అంటే 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి, నెంబర్ 2 క్రైటీరియా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉండి, సక్సెస్ఫుల్గా ఒక కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి, 3వ క్రైటీరియా ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి స్టాగ్నేటెడ్గా ఉన్నారు, గ్రోత్ లేదు, ఆగిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం
మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు ఒక టైటిల్ పెట్టారు సార్. లేడీస్కి అయితే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఈవెన్ జెంట్స్ కూడా మిడ్ లైఫ్ క్రైసిస్, చైల్డ్హుడ్ మెమరీస్ రకరకాలు చెప్తూ ఉంటారు మోడర్న్ సైకాలజిస్టులు. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా పవర్ఫుల్గా దాని గురించి డయాగ్నోస్ చేసి ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి రెమెడీస్ చెప్పడం జరిగిందనమాట. పర్టికులర్గా ఈ టైంలో దోషాలను ఉంటాయి, శాపాలను ఉంటాయి. ఈ దోషాలు శాపాలు ఈ టైంలోనే ఎఫెక్ట్ అవుతాయండి. అంటే కొంతమందికి బాలారిష్టాలను చిన్నప్పుడు, వివాహ దోషాలు వివాహం అప్పుడు, పిల్లలు ఉండి ఒక కెరియర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నప్పుడు కొన్ని శాపాలు యాక్టివ్ అవుతాయి. వాటిని నివృత్తి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ దోషాలు తెలుసుకొని, శాపాలు ఏమన్నా తెలుసుకొని, టోటల్గా స్కానింగ్, టోటల్ మనకి ఏమంటారు, మనకి మాస్టర్ చెకప్ లాగా టోటల్ హారోస్కోప్ చెకప్ చేసుకొని ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దోష పరిహారాలు కూడా చాలా పెద్ద కాస్ట్లీ ఏమంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోగలిగే రెమెడీస్. వాటి మీద అంతా మేము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట, అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈ మెసేజ్తో ఎప్పుడైతే వెళ్ళానో చాలా మంది అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఎల్ అయితేనేమండి, పెళ్లి కానీ రకరకాలంతా వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా యూజ్ అవుతుందండి మాకు. ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామని చెప్తూ ఉన్నారనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అయితే కనిపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద నెంబర్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రెండోది, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఎవరికైతే వివాహం కాలేదో, వాళ్ళకి అన్యోన్య దాంపత్యం మధ్య సరిగా లేదో, శీఘ్రంగా వివాహం కావడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యం చక్కగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, హెల్త్ బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం. ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటానండి. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, ఇలా పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేసి ఎంత తీవ్రత ఉందో తెలుసుకొని, దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకొని వాళ్ళు చక్కగా మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఎస్, మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల వారికి చక్కగా ఎలా ఉంటుంది ఈ మాసం అంతా తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.